పెట్టారు ఆదివారం సదే ఏంటది మ్యారేజ్ అదే నర్సాపేట ఒకటి పెట్టారుగా ఇంకా అవలా నేను ప్రస్తుతం ఇక్కడ మనకి ప్రెస్ మీట్ ఉంటే ఉన్నా సరే నేను ఫోన్ చేస్తాను స్పీడ్ తెచ్చు ఫ్యాన్ల స్పీడ్ తెచ్చు స్పీడ్ తెచ్చు సరిపోద్దా ఇది అది ఆపేసి అది ఆపేసి మీడియా సోదరులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు తెలియాలి. ఎందుకంటే గతంలో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి అప్పుడు వైఎస్ఆర్ పార్టీ మేము కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కూటమిలో జరుగుతున్నటువంటి ఒక మంచి పరిపాలన, ప్రజారంజకంగా సాగుతున్నటువంటి ఈ పరిపాలనలో ఏమీ ఎంచి చూపించడానికి దొరకక కిందబడి పైనబడి ఆపసోపాలతో ఏదో ఒకటి చేద్దామనే ఆలోచనతో దుష్ప్రచారాలు చేయాలనే ఒక పిచ్చి ఆలోచనలతో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇవాళ, ఎందుకంటే వాళ్ళకు ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ సాక్షిగా, ఆ ఛానల్ పేరు కూడా సాక్షిగా, ఆ సాక్షిలో ఏదో చెప్పాలనే ప్రయత్నం, పాపం దాన్ని ఎంతమంది చూస్తున్నారో తెలియదు కానీ మాకైతే ఆ పేపర్ కానీ వాళ్ళ ఛానల్ కానీ ఏదో ఒకటి అనేస్తే జనం ఏదో ఒకటి ఆలోచిస్తారు కదా అని. కానీ పిచ్చాళ్ళకి అర్థం కావట్లేదు. మీ పరిస్థితి ఏంటంటే వాళ్ళ వాస్తవం మేము తప్పు చేయం, జరగదు కూడా, కానీ ఎక్కడైనా ఒక నిజాన్ని మీరు చెప్పినా కానీ నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. ఇవాళ అంటే మిమ్మల్ని అంతగా చీకొట్టేశారు. ఏం చేయాలో అర్థం కాక పాపం అల్లాడుతూ ఆయన ఏదో మావిగాన్ అన్నాడు. ఆ మావిగాన్ దెబ్బకి నిన్నటిదాకా మనకి వాళ్ళ ఛానల్స్లో కనిపించేటటువంటి ఆ ముసలి బ్యాచ్ అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏదో కొత్త బ్యాచ్ని తీసుకొచ్చారు. మళ్ళీ ఈ కొత్త బ్యాచ్ కూర్చుని ఏదో ఈ మధ్య కాలంలో చూస్తున్న ప్రెస్ మీట్లో పెడుతున్నారు ఆఫీస్లో. వీళ్ళది ఏ రకంగా ఉందంటే ఏదో సామెత చెప్తారు కదా, ప్రతిభత పరమాన్నం వండితేనంట చల్లారటానికి సాయంత్రం కూడా సాయంత్రానికి కూడా చల్లారలేదంట. ఈ టైప్లో పాపం వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏదో తాపత్రయపడుతున్నారు. ఏదో ఒకటి మనం ఏదో వాస్కోడి గామలాగా ఏదో ఒకటి కనిపెట్టేసినట్టుగా ఏదో ఒకటి అనేస్తే, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడునో లేదా లోకేష్ గారినో అనేస్తే మనకేదో జగన్మోహన్ రెడ్డి గారు దండలేస్తాడు అనే పిచ్చి ఆలోచనతో వాళ్ళ డిబేట్లో కూర్చొని ఏదో వాగుతున్నారు. దానిలో భాగమే 2 రోజుల క్రితం ఎవరో ఒక పెద్ద మేధావి వాళ్ళ డిబేట్లో పంచాయతీరాజ్ శాఖలో ఏదో లేట్ అయిపోయిన డబ్బులు ఇవ్వటం, అసలు గవర్నమెంట్ ప్రాసెస్లో లేట్ అవ్వచ్చు, లేదని అనుకున్న దానికంటే 4 రోజులకు ఇవ్వచ్చు, కానీ మీకులాగా కొట్టేయలేదు కదా. కొట్టేసేస్తే దాని గురించి మాట్లాడాలి.
ప్రభుత్వం కంటిన్యూస్ ప్రభుత్వంలో మీరు 2024 మే దాకా మీరున్నారు. జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత మంత్రిత్వ శాఖ పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పంచాయతీరాజ్ వ్యవస్థలో పంచాయతీలకు వచ్చేటటువంటి సెంట్రల్ ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ 15వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి ఆ ఫండ్ మామూలుగా రెగ్యులర్గా వాళ్ళది ఇయర్లో 1 or 2 times వస్తూ ఉంటాయి. 1-2 సార్లు వస్తుంటాయి, అంటే కిస్తీలుగా. ఆ వచ్చే వాటిలో వస్తుంటే వచ్చిన తర్వాత వాటిని ఫైనాన్స్లోకి వస్తే ఫైనాన్స్ నుంచి పిఆర్కి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడి నుంచి పంచాయతీలో పంపించేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది సహజంగా. జూన్లో ప్రమాణ స్వీకారం చేస్తే డిసెంబర్కి డబ్బులు వచ్చినాయి. వాటినంట ఏదో కనిపెట్టేశారు పాపం వీళ్ళు. ఈ 2 సంవత్సరాల తర్వాత వచ్చి కూర్చున్నారు. డిలే జరిగిందంట పంచాయతీలకు ఇవ్వటం. దానికని దీనికి ఎవడికో లెక్కలు చెప్పాలంట. ఏం చేశారు మీరు? వాటిని మీరు సొంతానికి వాడుకున్నారా, లేదంటే వేరే శాఖలకు మళ్ళించారా? మళ్ళిస్తే ఎంత కమిషన్లు వచ్చినాయి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పకపోతే మేము ప్రశ్నలు వేస్తూనే ఉంటాం. వాళ్ళ యొక్క మొన్నటి జరిగినటువంటి ఆ డిబేట్లో వాళ్ళు రైజ్ చేస్తున్నటువంటి పాయింట్లు. అమ్మ మీరు ఆ ప్రశ్న అడిగేది అంటారు బాబు. అసలు మేము మీరు అన్నటువంటి 5 సంవత్సరాల్లో కొన్ని వేల సార్లు మిమ్మల్ని ప్రశ్నించాం. ఏనాడన్నా దేనికన్నా ఒకదానికి సమాధానం చెప్పారు మీరు? మేము ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి కూడా ప్రయత్నం చేశారా మీరు? అసలు మీరు వచ్చి వాళ్ళు మీరు ప్రశ్నించటం, మేము సమాధానం చెప్పటం. మేము సమాధానం చెప్పలేనమ్మా. అసలు నువ్వు వేసే క్వశ్చనే నీకు అర్థం కాదు. ఫస్ట్ క్వశ్చన్ లేదని ఆమెకుంటుంటే నిజంగా దానికి సమాధానం చెప్పవలసిన క్వశ్చన్ అయితే ఖచ్చితంగా. కానీ అసలు మీరు వేసేదానికే మీకే తెలియదు ఏంటి అనేది. కానీ ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి పార్టీల్లో మరీ ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి నువ్వు ఒకటి అడిగితే కాదు, సమాధానం కాదు, అసలు నీకు పుట్టుపూర్వోత్తరాలు మొత్తం కూడా చెప్పగలిగినటువంటి ధైర్యం ఉందా, సాహసం ఉంది మాకు. అంతకు మించినటువంటి నిజాయితీ ఉంది మా దగ్గర. నీకులాగా మేము అడిగితే చెప్పకుండా పారిపోయినటువంటి సందర్భం కాదు. నువ్వు వేరే పిచ్చి వాగుడు వాగారు మీ దాంట్లో. దానికి వాళ్ళు మేము ధైర్యంగా కూర్చున్నాం. మేమేదో మీకులాగా టైం తీసుకోవాల్సిన పనిలే. నేను మీ యొక్క పిచ్చివాగుడు మీ యొక్క ఛానల్లో, అట్లానే మీ యొక్క సోషల్ మీడియాలో, మరి ముఖ్యంగా వాగినాడు పేజీల్లో కూడా పెట్టుకున్నాడు. మీ పేజీల్లో వచ్చిన దానికి ప్రజలకి ఎక్కడ కూడా మా మీద చిన్న అనుమానం కూడా రాకూడదని నేను ఇవాళ కూర్చున్నాను. అది అలవాటు మీకు. మీరు చేసినటువంటి పని అలవాటే కదా. మీరు చేసినటువంటి పని అది. గత 5 సంవత్సరాలు కూడా ఒక శాఖ నుంచి నిధులు ఇంకొక శాఖలోకి, ఆ శాఖ నుంచి ఇంకో శాఖలోకి మీ ఇష్టం వచ్చినట్టుగా డైవర్ట్ చేసుకుని మీ సొంతానికి వాడుకుని వాటిలో పర్సంటేజ్ను కొట్టేసినటువంటి బ్యాచ్ అంతా మీది. కాబట్టి అలాంటి మాటలు మీ నోట్ల నుంచి వస్తున్నాయి. పర్సంటేజ్ల బ్యాచ్ మీరు, డైవర్ట్ చేసినటువంటి బ్యాచ్ మీరు. ఆ డైవర్షన్ ఎటు నుంచి ఎటు చేశారో కూడా ప్రజలకు తెలియకుండా మడతేసి పేజీలన్నీ పెట్టుకున్నటువంటి వ్యవస్థ మీది. ఆర్టీఏలో ఏ ఒక్కదానికి అడిగినా కానీ 5 సంవత్సరాల్లో ఒక్కదానికి సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అది మీరు చేసినటువంటి ప్రభుత్వం, మీరు పరిపాలించినటువంటి తీరది. కానీ ఇవాళ మేము మా 20 నెలల్లో మీరు ఏది అడిగినా కానీ అది మీకు ఆర్టీఏ ద్వారా మీకు ఇస్తున్నాం. మీకు అక్కడే అర్థం అవట్లేదురా మీకు? మీరేంటో మేమేంటో. నువ్వేదో పెద్ద కనిపెట్టినట్టుగా ఇవాళ వచ్చావు. నువ్వు కనిపెట్టవసరలా. డిలే అయ్యింది. ఎందుకైంది డిలే? మీ యొక్క దౌర్భాగ్యం వల్ల, మీరు గత 5 సంవత్సరాలు చేసినటువంటి మీ యొక్క నిర్వాహకం వల్ల, మీరు పంచాయతీరాజ్ వ్యవస్థని నాశనం చేసిన దానివల్ల సిగ్గనిపించట్లా మీకు? మీ ప్రభుత్వ హయాంలో దాదాపు అన్ని సార్ల మెజారిటీ ఏమో 90% మీ సానుభూతి పరులే పంచాయతీరాజ్లో పంచాయతీ ప్రెసిడెంట్లు. ఏ ఒక్క ప్రెసిడెంట్ అయినా తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ ఏదో మాట్లాడితే ప్రశ్నిస్తారని నన్ను కాదు ప్రశ్నిస్తుంది. మీ పంచాయతీ ప్రెసిడెంట్లని ఎవరినైనా సరే, అరే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పంచాయతీల పరిస్థితి ఏంటి, పంచాయతీ ప్రెసిడెంట్ల యొక్క పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నాయి, పంచాయతీల అభివృద్ధి జరిగిందా అని ఉండను ఒక నడుగు నువ్వు ప్రశ్న. ఏ ఒక్కడైనా బాగుంది అంటే మేము రాజకీయాలను తప్పుకుంటాం. నీ 90% మందిలో దాదాపు మనకి 13,300 పైచులకు పంచాయతీలు ఉన్నాయి. మనకి
13,326 పంచాయతీల్లో ఒక్కడు ద్వారా నువ్వు, ఒక్కడంటే ఒక్కడు ద్వారా నువ్వు. మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పంచాయతీలు బ్రహ్మాండంగా వెలిగిపోయినాయి, విపరీతమైన అభివృద్ధి జరిగింది అని ఒక్కడితో చెప్పిస్తావా? ఒక్కడంటే ఒక్కడితో. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వే చెప్తున్నాను ఛాలెంజ్ చేస్తాను, ప్రశ్నలు వేస్తానని. నీ ప్రశ్నలు ఎవడు కావాలి, నీ ఛాలెంజ్ ఎవడు కావాలి? నేను చెప్తున్నాను, మీరు అయిపోయింది కాబట్టి. మేము ఇప్పుడు పరిపాలన ఉన్నాం, మేము 20 నెలల నుంచి. ఈ 20 నెలల కాలంలో అందరూ కూడా మీ సానుభూతి పర్లే, మొత్తం మీ సానుభూతి పర్లే 100% అందరూ కూడా. వాళ్ళతో మీ టైంలో ఎట్లా ఉంది, మా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, కూర్చోబెడదామా, అడుగుదామా? మొత్తం మేమైపోయి పెట్టుకో, మా వద్దు, మేము అడుగుతాం. నువ్వు అడుగుతావు కదా, నువ్వు అడుగు, మేము అడుగుదాం ఎక్కడ బాగుందని. ఎవరి టైంలో బాగుంది, ఎవరి టైంలో గ్రామాలు సస్యశ్యామలంగా ఉన్నాయి అనేది చెప్తే ఏం పెట్టుకుందాం, పెట్టు. వెళ్ళిపోతారా మీరు దుకాణం మూసుకుని? ఏదోటే ఒక పందెం పెట్టుకుందాం, ఛాలెంజ్ మీకేమన్నా? మళ్ళీ ఎక్కడ వద్దాం, మీ యొక్క ఆఫీసులకే వస్తాం. మళ్ళీ ఏ ఛానల్ కూడా వద్దు, మీ ఒక్క ఛానల్లో పెట్టుకోండి. ధైర్యం చేయగలుగుతారా మీరు? సిగ్గుపడండి రా బాబు, ఇప్పటికైనా కానీ సిగ్గుపడాల్సింది పోయి ఏదో మేము ఉన్నాము అని చెప్పించుకోవాలని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి, లేదా టీవీ ఛానల్ ఒకటి ఉంది కాబట్టి మీరు దాంట్లో కూర్చుని పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం కూడా వస్తారు పెద్ద ముత్తైదులు అందరూ. ఆ ముత్తైదులతో మీరు ఒక ముత్తైదులు ఏదో కూర్చుని ఏదో అనాలి. నువ్వు అడిగిన దానికి క్లియర్గా చెప్తున్నా, వచ్చిన మాట వాస్తవం, ఫైనాన్స్లో ఉన్న మాట వాస్తవం. మీ యొక్క దరిద్రపు శాతగానితనం వల్ల మీరు ఇవ్వవలసినటువంటి ఏ అయితే సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలో మనం యూసీఎస్ కానీ, ఈ గ్రామ స్వరాజ్య పోర్టల్లో అప్లోడ్ చేయాల్సింది కానీ, జీటీఎస్లు కానీ, ఆడిట్ రిపోర్ట్లు కానీ మొత్తం పెండింగే కదరా బాబు. ఏ ఒక్కసారి మీరు సక్రమంగా ఇచ్చారా మీరు అట్లని? ఈ పోర్టల్లో మీరు అప్లోడ్ చేయాల, అట్లా యూసీఎస్ లేవు, జీటీఎస్లో నిన్నైతే పెద్ద గొప్పగా చెప్తున్నావు, గ్రాండ్ ట్రాన్స్ఫరు సర్టిఫికేట్ ఇవ్వలేదు. అసలు నీకు అంతే ఎవరు చెప్తే రాసుకొచ్చినట్టున్నావు, అది లేదు. ఆడిట్ రిపోర్ట్, అరే కాకు ఎన్నిసార్లు మీకు అక్షంతలు వేసింది, మీకు గుర్తులేదా? మీకు మీరు మొత్తం ఆపబట్టి ఏమి చేయాలో తెలియక వాటినన్నింటినీ అధికారులందరినీ కూర్చోబెట్టి మేము వచ్చినటువంటి 2 నెలల పరిధిలో మొత్తం ప్రక్షాళన చేసి మళ్ళా గ్రామ స్వరాజ్యం మనకు నానుడు ఉంది కదా, గ్రామాలే ఈ దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని సామెతలు చెప్పడం కాదు, ఆ సామెతల్ని నిజం చేసి చూపిస్తున్నటువంటి నాయకుడు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం. గుర్తెచ్చుకోండి ఒకసారి, ఒకసారి చూడండి అసలు ఏం జరుగుతుందో. మేము ఆ టైంకి అన్నీ సరిచేసి ట్రాన్స్ఫర్ చేసేదానికి మీ యొక్క దౌర్భాగ్యం వల్ల కదా ఇవన్నీ అయింది. మీ యొక్క తప్పిదాన్ని, మీ దౌర్భాగ్యాల్ని 20 నెలల తర్వాత వచ్చి ఏదో పవన్ కళ్యాణ్ గారి మీదో, కూటమి ప్రభుత్వం మీదో అంటగట్టాలనే ప్రయత్నం చేయడానికి సిగ్గనిపించట్లే మీకు? కూర్చుందాం రండి డిబేట్కి, మీ ఇష్టం వచ్చిన సాటు కూర్చుందాం డిబేట్కి. అసలు ఒక పంచాయతీరాజ్ కదరా బాబు, మీ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో జరిగినటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రతి శాఖ మీద ఛాలెంజ్ చేస్తున్నాం, ప్రతి శాఖ మీద కూర్చుందాం. ఏ ఒక్క శాఖలైనా మీకు 10 మార్కులు వస్తే, ఒక్క 10 మార్కులు వస్తే ఏ శాఖలైనా సరే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం మేము. మీరు ఛాలెంజ్ స్వీకరించగలుగుతారా? మీరు అసలు కూర్చునే దమ్ముందా మీకు డిబేట్కి? మీ 5 సంవత్సరాల పరిపాలన మీద కూర్చునేటటువంటి దమ్ము, ధైర్యం. చెప్తారు కదా సింహం సింగులు, మాట తప్ప మడం తప్పని. ఇవన్నీ కనుక మీకు నిజమని మీరు భావిస్తే ధైర్యం చేయగలుగుతారా మీరు? ఏమీ లేకుండా వచ్చి ఏదో తగుదురమ్మా, మేము ఏదో మేధావితనం నిరూపించుకుందామని పిచ్చి పిచ్చి ప్రలాపనలు దయచేసి జనసేన మీద మీరు భవిష్యత్తులో కూడా ప్రయోగించొద్దు. ఎందుకంటే జనసేన పార్టీ స్థాపనే ఈ రాష్ట్రంలో మార్పు రాజకీయాలు తీసుకురావాలని. ఎందుకంటే నాశనం చేశారు మీరు. మీరు చెప్తారా మహానాయకుడిని, మీ మహానాయకుడి దగ్గర మొదలు పెడితే మీ వరకు కూడా నాశనం చేశారు రాష్ట్రాన్ని, దోసుకు తిన్నారు మీరు. మీకు అలవాటు దోసుకోవటము. కమిషన్లు కొట్టేసే కదా మీ నాయకుడి మీద 16 కేసులు 17 కేసులు ఉంది, మొత్తం కూడా దొంగతనం కేసులే కదా. ఎట్లా మీకు సిగ్గు అనిపించలే మాట్లాడటానికి? 1 ఏళ్ళు ఎట్లా అంటే 4 ఏళ్ళు మన అనుకుంటాయంట, గుర్తురాట్లా మీకు? నిజాయితీకి నిలువుటద్దం రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నిజాయితీగా ప్రజలకు మంచి చేయాలని ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. వచ్చేసి అంటే ఏదో జరిగిపోయిందంట,
ఈయనకి ఏదో చెప్పాలంట, అది ప్రశ్నిస్తాడంట, ప్రశ్నలు వేస్తానంటాడంట. నువ్వేసేది నువ్వు ఏం వేయగలుగుతావు? నువ్వు మీరు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో పంచాయతీలు నాశనం చేసి వదిలిపెట్టెళ్తే ఉన్నటువంటి డబ్బులను అటు పంపించడం వెనక్కి తెచ్చుకోవటం ఎటు పని ఎవడు తెలియదు. మళ్ళీ పంచాయతీకి వెళ్ళినట్టు వెళ్తాయి, వెనక్కి వచ్చేస్తాయి. ఒక్క పంచాయతీలు అన్నాక తట్టడ మట్టి, ఒక్క పంచాయతీ రోడ్డులో తట్టడ మట్టి, ఒక్క పంచాయతీలో ఇదిగో నీళ్లు ఇచ్చామని చెప్పుకోవడానికి కానీ, ఒక్క పంచాయతీలో స్ట్రీట్ లైట్లు వేసామని చెప్పుకోవడానికి కానీ ఏదైనా అసలు ఏముందిరా మీ దగ్గర? ఎన్ఆర్జీఎస్ పనిలో చదువుకు దోపిడీ, పనికి ఉపాధి హామీ పథకం అది దోపిడీ. జల్ జీవన్ మిషన్ కింద గ్రామాలకి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బునిచ్చి, అరే మీరు ప్రజలకి దాహార్తిని తీర్చండి రా బాబు, గుంటుకు నీళ్ళు ఇవ్వండిరా అంటే చేయగలిగారా మీరు? చేయగలిగారా మీరు? 5 సంవత్సరాల కాలంలో ఎంత వాడారు మొత్తం మీద మీరు? ఏం వాడారు మొత్తం మీద మీరు? పట్టుమని 2,000 కోట్లు కూడా వాళ్ళ పరిస్థితి కదా. మీ దగ్గర మొత్తం కలుపుకున్నా కానీ వచ్చింది 14,300 కోట్లు వస్తే 2,000 కోట్లు మీరు ఖర్చు చేశారు. అవి కూడా దేనికి ఖర్చు చేశారు? మీ సొంతాలకి. ఎక్కడ మీరు ట్యాంకులు కట్టారో తెలియదు, ఎక్కడ జలచంద్ర కింద నీళ్ళు ఇచ్చారో కూడా తెలియదు. ఆగిపోయిన దాన్ని పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ప్రధానమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఎక్స్టెండ్ చేపించి ఇవాళ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 80,000 కోట్ల పైచిలుకు పనులు ఇవాళ గ్రౌండింగ్లో ఉన్నాయి. ఇవాళ ఏ ఊర్లో కూడా మంచినీళ్ళు దొరకలేదు అని అనకూడదనే ఒక కృత నిశ్చయంతో ఇవాళ పనులు జరుగుతున్నాయి. ఇవాళ ప్రజలందరూ కూడా జైహో అంటుంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇదంతా ఎవడుగో ఎక్కడ కనుక్కున్నట్టుగా వచ్చాడు, ఒక పేపర్ ఒకటి పట్టుకుని వచ్చి ఇది డిలే అయిందంట, ఇది వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తా అంట వీడు, దానికి మేము సమాధానం చెప్పాలి. కానీ నువ్వు అడిగిన దానికి నీతితో నిజాయితీతో ఒక క్రమ పద్ధతితో ప్రజల కోసం రాష్ట్రం కోసం ఉన్నటువంటి పార్టీ కాబట్టి మేము ఇలా రెస్పాండ్ అవుతున్నాను. ఆఫ్టర్ ఆల్ నీకు అసలు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ చిన్న మాట కూడా మేము అనిపించుకోదలుచుకోవాలా, చిన్నది కూడా అనకూడదు పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని. దానికోసం ఇవాళ ముందుకు వచ్చాను. ఈ 20 నెలల కాలంలో దాదాపు 5,000 కోట్ల పైచిలుకు ఇవాళ గ్రామాలకి ఫండింగ్ ఇచ్చి మళ్ళా పంచాయతీ అనేదాన్ని పునరుజ్జీవం చేయించాం. పంచాయతీ ప్రెసిడెంట్ కాలు ఎగరేసుకుని తిరిగేటట్టుగా చేశాం. అది పవన్ కళ్యాణ్ గారికి ప్రజల పట్ల, గ్రామ పంచాయతీల పట్ల ఉన్నటువంటి ప్రేమ నిదర్శనం. అది నీ మొత్తం టైము 5 సంవత్సరాల్లో ఏం వాడడం అసలు? అసలు నీ మంత్రి ఎవరు? ఆ మంత్రి గారు తెలుసునా? ఆ మంత్రితో పరిపాలన చేపించావు ఇప్పుడన్నా? మళ్ళా చెప్తున్నా, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా సరే ఏ ఒక్కడైనా సరే జనసేన ఏదన్నా మాట అనాలంటే 1కి 100 సార్లు కింద పైన పక్కన అటు పక్కన అక్కడ చూసుకుని మాట్లాడండి. మీకు ఎక్కడ ఉలుకొచ్చిందంటే, మీకు ఈ మధ్యకాలంలో ఇండియాలో ట్రెండింగ్లో తిరిగింది పంచాయతీరాజ్ శాఖ. ఆంధ్ర రాష్ట్ర పంచాయతీ శాఖ పవన్ కళ్యాణ్ గారి యొక్క పేరు ట్రెండింగ్లో ఉంది, ఫస్ట్ ప్లేస్కి వచ్చి. ఆ ఫస్ట్ ప్లేస్కి వచ్చే ట్రెండింగ్లో తిరగటాన్ని మీరు ఓర్చుకోలేక ఏదో ఒకటి, ఎందుకంటే మీరు ఎట్లాగూ కళంకితులు, మీరు కళంకితులు, మీరు ఏదో అంటించాలని ఒక చిన్న ప్రయత్నం చేద్దామని పిచ్చి ప్రలాపనలు చేస్తే ప్రజలే కొడతారు. మేము అసలు ప్రజలు కొడతారు, ఏంట్రా మీరు అనేదని. అందుకని దయచేసి మరొకసారి చెప్తున్నా, ఎప్పుడైనా సరే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ అనాలి అనిపించినప్పుడు 100 సార్లు చెక్ చేసుకుని మీ టీవీలో కూర్చోండి. మిమ్మల్ని ఎవడు చూపించండి మిమ్మల్ని. అదర్వైజ్ చెప్తున్నా, ఇంతకుముందు మేము అడిగి ఉన్నామో, ఇప్పుడు మళ్ళీ నేను మొదలుపెట్టానంటే మీకు మళ్ళా ఎలక్షన్లు వచ్చేదాకా కూడా మీరు రెండో మాట మాట్లాడటానికి అవకాశం కూడా ఉండకుండా ఎత్తుక్కోవాలి. నేను అడిగిన రానున్నటువంటి స్థానిక సంస్థల్లో మీరందరూ కూడా జనసేన పార్టీని ఆశీర్వదించండి. ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన పిల్లల భవిష్యత్తుని బంగారమయంగా తీర్చిదిద్దుకుందామని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెప్తున్నాను, మా వైపు కన్నెత్తి చూసేటటువంటి ధైర్యం చెయ్యకండి, మాడిపోతారు. జై హింద్, జై జనసేన.
ఎవరు చెప్తే రాసుకొచ్చినట్టున్నావు. అది లేదు ఆడిట్ రిపోర్ట్. అరే కాగ్ ఎన్నిసార్లు మీకు అక్షంతలేసింది? మీకు గుర్తులేదా? మీకు మీరు మొత్తం ఆపబట్టి ఏమి చేయాలో తెలియక వాటినన్నింటినీ అధికారులందరినీ కూర్చోబెట్టి మేము వచ్చినటువంటి 2 నెలల పరిధిలో మొత్తం ప్రక్షాళన చేసి మళ్ళా గ్రామ స్వరాజ్యం మనకు నానుడు ఉంది కదా, గ్రామాలే ఈ దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని సామెతలు చెప్పడం కాదు, ఆ సామెతల్ని నిజం చేసి చూపిస్తున్నటువంటి నాయకుడు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం. గుర్తెచ్చుకోండి ఒకసారి చూడండి అసలు ఏం జరుగుతుందో. మేము ఆ టైంకి అన్నీ సరిచేసి ట్రాన్స్ఫర్ చేసేదానికి మీ యొక్క దౌర్భాగ్యం వల్ల కదా ఇవన్నీ అయింది. మీ యొక్క తప్పిదాన్ని, మీ దౌర్భాగ్యాల్ని 20 నెలల తర్వాత వచ్చి ఏదో పవన్ కళ్యాణ్ గారి మీదో కూటమి ప్రభుత్వం మీదో అంటగట్టాలనే ప్రయత్నం చేయడానికి సిగ్గనిపించట్లే మీకు? కూర్చుందాం రండి డిబేట్కి, మీ ఇష్టం వచ్చిన చాటు కూర్చుందాం డిబేట్కి. అసలు ఒక పంచాయతీ రాజు కదరా బాబు. మీ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో జరిగినటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రతి శాఖ మీద ఛాలెంజ్ చేస్తున్నాం, ప్రతి శాఖ మీద కూర్చుందాం. ఏ ఒక్క శాఖలైనా మీకు 10 మార్కులు వస్తే, ఒక్క 10 మార్కులు వస్తే ఏ శాఖలైనా సరే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం మేము. మీరు ఛాలెంజ్ స్వీకరించగలుగుతారా? మీరు అసలు కూర్చునే దమ్ముందా మీకు డిబేట్కి? మీ 5 సంవత్సరాల పరిపాలన మీద కూర్చునేటటువంటి దమ్ము, ధైర్యం. చెప్తారు కదా సింహం సింగులు, మాట తప్ప మడం తప్పని. ఇవన్నీ కనుక మీకు నిజమని మీరు భావిస్తే ధైర్యం చేయగలుగుతారా మీరు? ఏమీ లేకుండా వచ్చి ఏదో తగుదురమ్మా మేము ఏదో మేధావితనం నిరూపించుకుందామని పిచ్చి పిచ్చి ప్రలాపనలు దయచేసి జనసేన మీద మీరు భవిష్యత్తులో కూడా ప్రయోగించొద్దు. ఎందుకంటే జనసేన పార్టీ స్థాపనే ఈ రాష్ట్రంలో మార్పు రాజకీయాలు తీసుకురావాలని. ఎందుకంటే నాశనం చేశారు మీరు. మీరు చెప్తారా మహానాయకుడిని, మీ మహానాయకుడి దగ్గర మొదలు పెడితే మీ వరకు కూడా నాశనం చేశారు రాష్ట్రాన్ని, దోసుకు తిన్నారు మీరు. మీకు అలవాటు దోసుకోవటము. కమిషన్లు కొట్టేసే కదా మీ నాయకుడి మీద 16 కేసులు 17 కేసులు ఉంది, మొత్తం కూడా దొంగతనం కేసులే కదా. ఎట్లా మీకు సిగ్గు అనిపించలే మాట్లాడటానికి? 1 ఏళ్ళు ఎట్లా అంటే 4 ఏళ్ళు మన అనుకుంటాయంట. గుర్తురాట్లా మీకు? నిజాయితీకి నిలువుటద్దం రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నిజాయితీగా ప్రజలకు మంచి చేయాలని ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. వచ్చేసంటే ఏదో జరిగిపోయిందంట, ఈయనకి ఏదో చెప్పాలంట, అది ప్రశ్నిస్తాడంట, ప్రశ్నలు వేస్తానంటాడంట. నువ్వేసేది నువ్వు ఏం వేయగలుగుతావు? నువ్వు మీరు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో పంచాయతీలను నాశనం చేసి వదిలిపెట్టెళ్తే ఉన్నటువంటి డబ్బులను అటు పంపించడం వెనక్కి తెచ్చుకోవటం జట్టు పని ఎవడు తెలియదు. మళ్ళీ పంచాయతీకి వెళ్ళినట్టు వెళ్తాయి, వెనక్కి వచ్చేస్తాయి. ఒక్క పంచాయతీలు అన్నాక తట్టడ మట్టి, ఒక్క పంచాయతీ రోడ్డులో తట్టడ మట్టి, ఒక్క పంచాయతీలో ఇదిగో నీళ్లు ఇచ్చామని చెప్పుకోవడానికి కానీ, ఒక్క పంచాయతీలో స్ట్రీట్ లైట్లు వేసామని చెప్పుకోవడానికి కానీ ఏదైనా అసలు ఏముందిరా మీ దగ్గర? ఎన్ఆర్జీఎస్ పనిలో వస్తే అదొక దోపిడీ, పనికి ఉపాధి హామీ పథకం అది ఒక దోపిడీ. జల్ జీవన్ మిషన్ కింద గ్రామాలకి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బునిచ్చి అరే మీరు ప్రజలకి దాహార్తిని తీర్చండి రా బాబు, గుంటుకు నీళ్ళు ఇవ్వండిరా అంటే చేయగలిగారా మీరు? చేయగలిగారా మీరు? 5 సంవత్సరాల కాలంలో ఎంత వాడారు మొత్తం మీద మీరు? ఏం వాడారు మొత్తం మీద మీరు? పట్టుమని 2,000 కోట్లు కూడా వాళ్ళ పరిస్థితి కదా. మీ దగ్గర మొత్తం కలుపుకున్నా కానీ వచ్చింది 14,300 కోట్లు వస్తే 2,000 కోట్లు మీరు ఖర్చు చేశారు. అవి కూడా దేనికి ఖర్చు చేశారు? మీ సొంతాలకి. ఎక్కడ మీరు ట్యాంకులు కట్టారో తెలియదు, ఎక్కడ జలచంద్ర కింద నీళ్ళు ఇచ్చారో కూడా తెలియదు. ఆగిపోయిన దాన్ని పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ప్రధానమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఎక్స్టెండ్ చేపించి ఇవాళ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 80,000 కోట్ల పైచిలుకు పనులు ఇవాళ గ్రౌండింగ్లో ఉన్నాయి. ఇవాళ ఏ ఊర్లో కూడా మంచినీళ్ళు దొరకలేదు అని అనకూడదనే ఒక కృత నిశ్చయంతో ఇవాళ పనులు జరుగుతున్నాయి. ఇవాళ ప్రజలందరూ కూడా జైహో అంటుంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇదంతా ఎవడుగో ఎక్కడ కనుక్కున్నట్టుగా వచ్చాడు, ఒక పేపర్ ఒకటి పట్టుకుని వచ్చి ఇది డిలే అయిందంట, ఇది వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తా అంట వీడు, దానికి మేము సమాధానం చెప్పాలి. కానీ నువ్వు అడిగిన దానికి నీతితో నిజాయితీతో ఒక క్రమ పద్ధతితో ప్రజల కోసం రాష్ట్రం కోసం ఉన్నటువంటి పార్టీ కాబట్టి మేము ఇలా రెస్పాండ్ అవుతున్నాను. ఆఫ్టర్ ఆల్ నీకు అసలు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ చిన్న మాట కూడా మేము అనిపించుకోదలుచుకోవాలా,
చిన్నది కూడా అనకూడదు పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని. దానికోసం ఇవాళ ముందుకు వచ్చాను. ఈ 20 నెలల కాలంలో దాదాపు 5,000 కోట్ల పైచిలుకు ఇవాళ గ్రామాలకి ఫండింగ్ ఇచ్చి మళ్ళా పంచాయతీ అనేదాన్ని పునరుజ్జీవం చేయించాం. పంచాయతీ ప్రెసిడెంట్ కాలు ఎగరేసుకుని తిరిగేటట్టుగా చేశాం. అది పవన్ కళ్యాణ్ గారికి ప్రజల పట్ల, గ్రామ పంచాయతీల పట్ల ఉన్నటువంటి ప్రేమ నిదర్శనం. అది నీ మొత్తం టైము 5 సంవత్సరాల్లో ఏమాడడం అసలు? అసలు నీ మంత్రి ఎవరు? ఆ మంత్రి గారు తెలుసునా? ఆ మంత్రితో పరిపాలన చేపించావు ఇప్పుడన్నా? మళ్ళా చెప్తున్నా, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా సరే ఏ ఒక్కడైనా సరే జనసేన ఏదన్నా మాట అనాలంటే 1కి 100 సార్లు కింద పైన పక్కన అటు పక్కన అక్కడ చూసుకుని మాట్లాడండి. మీకు ఎక్కడ ఉలుకొచ్చిందంటే, మీకు ఈ మధ్యకాలంలో ఇండియాలో ట్రెండింగ్లో తిరిగింది పంచాయతీరాజ్ శాఖ. ఆంధ్ర రాష్ట్ర పంచాయతీ శాఖ పవన్ కళ్యాణ్ గారి యొక్క పేరు ట్రెండింగ్లో ఉంది. ఫస్ట్ ప్లేస్కి వచ్చి, ఆ ఫస్ట్ ప్లేస్కి వచ్చే ట్రెండింగ్లో తిరగటాన్ని మీరు ఓర్చుకోలేక ఏదో ఒకటి, ఎందుకంటే మీరు ఎట్లాగూ కళంకితులు, మీరు కళంకితులు, మీరు ఏదో అంటించాలని ఒక చిన్న ప్రయత్నం చేద్దామని పిచ్చి ప్రలాపనలు చేస్తే ప్రజలే కొడతారు. మేము అసలు ప్రజలు కొడతారు. ఏంట్రా మీరు అనేదని. అందుకని దయచేసి మరొకసారి చెప్తున్నా, ఎప్పుడైనా సరే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ అనాలి అనిపించినప్పుడు 100 సార్లు చెక్ చేసుకుని మీ టీవీలో కూర్చోండి. మిమ్మల్ని ఎవడు చూపించండి మిమ్మల్ని. అదర్వైజ్ చెప్తున్నా, ఇంతకుముందు మేము అడిగి ఉన్నామో, ఇప్పుడు మళ్ళీ నేను మొదలుపెట్టానంటే మీకు మళ్ళా ఎలక్షన్లు వచ్చేదాకా కూడా మీరు రెండో మాట మాట్లాడటానికి అవకాశం కూడా ఉండకుండా ఎత్తుక్కోవాలి. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పాలంటే. నేనే చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా కోరుతున్నాను, ఒక్కసారి ఒక విష ప్రచారాన్ని చెయ్యాలనే ఒక పిచ్చి ఆలోచనతో వైఎస్ఆర్ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేయాలి, పవన్ కళ్యాణ్ గారి ఏదో ఒక మసి అంటించాలనే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు గమనించండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రం బాగుపడాలని, ఈ రాష్ట్రంలో ప్రజలకు సుఖశాంతులు ఉండాలని, యువత భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి కూటమిని ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాడు తప్పితే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళలాగా కొట్టేయటానికో, అధికారం దోసుకోవటానికో, వాళ్ళ దాచుకోవటానికైతే కాదు అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. మరొకసారి కొంచెం ఆలోచన చేయండి. రానున్నటువంటి స్థానిక సంస్థల్లో మీరందరూ కూడా జనసేన పార్టీని ఆశీర్వదించండి. ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన పిల్లల భవిష్యత్తుని బంగారమయంగా తీర్చిదిద్దుకుందామని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెప్తున్నాను, మా వైపు కన్నెత్తి చూసేటటువంటి ధైర్యం చెయ్యకండి, మాడిపోతారు. జై హింద్, జై జనసేన.